రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పోసాని కృష్ణమురళి. అయితే పోసాని కృష్ణమురళి తను ఈ విధంగా పనికిమాలిన బూతులు తిట్టడానికి కారణం వైసీపీ నేతలు తనకు రాసిచ్చిన స్క్రిప్ట్ అని చెప్తున్నారు. పనికిమాలిన బూతులు తిట్టాడు పోసాని కృష్ణమురళి అంటూ టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పోసాని కృష్ణమురళిపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. కానీ తను ఆ తిట్లు తిట్టడానికి సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవులే కారణం అంటూ పోసాని కృష్ణమురళి బయటపెట్టారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. పోసాని కృష్ణమురళి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ పేర్లు చెప్పిన నేపథ్యంలో తమను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందేమో అనే అనుమానంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టు తలుపులు కూడా తట్టారు. అంతేకాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ డీజీ సునీల్ కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు వైసీపీ నేతలు అంటూ ఉన్నారు మాపై కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని. కానీ చేసిన పాపాలకు పర్యవసానం చట్టబద్ధంగా అనుభవిస్తున్నారు అంటూ కూటమి నేతలు అంటూ ఉన్నారు. ఇదే విషయంపై మాట్లాడటానికి బీజేపీ నేత అడ్వకేట్ కృష్ణకాంత్ ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అండ్ పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసుల వివరాలు కూడా చెబుతున్నాను. బిఎన్ఎస్ సెక్షన్స్ 196, 353, సబ్సెక్షన్ 2, 111 ఈ సెక్షన్ల కింద పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన ట్రయల్ ఖైదీగా ఉన్నారు, రిమాండ్ ఖైదీగా సబ్ జైల్లో ఉన్నారు. పోలీస్ కస్టడీ కోరబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసుల దగ్గర కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. పోలీసుల ఇంట్రాగేషన్లో తను ఎందుకు తిట్టాల్సి వచ్చింది అనే వివరాలను కూడా పోసాని కృష్ణమురళి పోలీస్ కస్టడీలో చెప్పారు. సో వీటిపై మాట్లాడటానికి కృష్ణకాంత్ ఉన్నారు. కృష్ణకాంత్ గారు, ఏం జరగబోతుంది ఈ కేసులో? పోసాని కృష్ణమురళి ఆ రోజు తిట్టిన తిట్లు చాలా దారుణమైన తిట్లే, ఎవరు కూడా హర్షించే తిట్లు కావి. అవి కొన్ని విమర్శలు చేసుకోవచ్చు, కానీ హద్దు దాటి ఇంకా ఎక్కడికో పీక్స్కి వెళ్ళి తిట్టారు. ఈరోజు ఆ తిట్లు నేను కాదు తిట్టింది, వైసీపీ నేతలు తిట్టమంటే తిట్టాను అని అంటున్నారు. దీంతో ఎవరి పేర్లు అయితే చెప్పారో మళ్ళీ వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. ఈ కేసులో ఏం జరుగుతుంది అసలు? ఇది రోహిత్ గారు, ఇది నథింగ్ బట్ వీళ్ళ పాపాలు పండాయి. సో ఇవాళ రోజు ద లా ఈజ్ టేకింగ్ ఇట్స్ కోర్స్, అంతే. సో చట్టం దాని పని చేసుకుంటూ వెళ్తుంది, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో సిన్స్ ఫ్రమ్ 2014 to 2019 ఎంత అరాచక పరిపాలన చేశారు వీళ్ళు. అసలు ఎంత జుగుప్సాపకరంగా మీడియా ముందు వచ్చి మాట్లాడతాం అపోజిషన్ లీడర్స్ గురించి. ముఖ్యంగా ఇవాళ రోజు చూసుకుంటే పోసాని గారి కేసే, ఇది చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, లేకపోతే లోకేష్ గారి మీద కానీ చాలా జుగుప్సాకరంగా మాట్లాడారు. అండ్ ముఖ్యంగా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి కూడా, మైనర్ పిల్లల గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడు పోసాని గారు. ఇప్పుడు ఇవాళ రోజు అసలు నేను ఇంతకుముందు వేరే ఛానల్స్లో కూడా నేను చెప్పడం జరిగింది ఏంటంటే, నాట్ ఓన్లీ జస్ట్ ఇది ఇప్పుడు ఆయన మీద పెట్టే సెక్షన్స్ ఏంటంటే 196 ఒకటి, సెక్షన్ 353 ఆఫ్ సబ్ క్లాస్ 2 అదొకటి, అండ్ సెక్షన్ 111 రెడ్ విత్ 3 ఆఫ్ సబ్ క్లాస్ 5. సో ఈ సెక్షన్స్ బెటర్. వీటితో పాటు నన్ను అడిగితే పాక్సో కూడా పెట్టాలి ఆయన మీదకి, బికాజ్ హీ హాస్ పాస్డ్ సచ్ డెరోగేటరీ కామెంట్స్ ఆన్ చిల్డ్రన్. సో తప్పకుండా సెక్షన్ 23 ఆఫ్ పాక్సో యాక్ట్ కూడా ఇక్కడ వర్తిస్తుంది డెఫినెట్గా. సో ఇవన్నీ కూడా పెట్టి ఖచ్చితంగా ఆయన్ని ఇంట్రాగేట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసుని ఛార్జ్షీట్ ఫైల్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. పిల్లల గురించి వ్యాఖ్యలు చేసినందుకు పోక్సో అట్రాక్ట్ అవుతుంది 100% అండి. పాసింగ్ డెరోగేటరీ కామెంట్స్ ఆన్ మైనర్ చిల్డ్రన్ డెఫినెట్లీ పాక్సో ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది. సెక్షన్ 23 ఆఫ్ పాక్సో యాక్ట్ క్లియర్గా డిఫైన్ చేస్తుంది అది. సో ఇట్లా మీరు సోషల్ మీడియాలో కానీ, ఏ మీడియాలో కానీ, పబ్లిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఎనీవేస్ చిల్డ్రన్ మీద, చిన్నపిల్లల మీద, మైనర్స్ మీద, బిలో 18 years ఉన్న వాళ్ళ మీద డెరోగేటరీ కామెంట్స్ పాస్ చేస్తే ఇట్స్ ఎ సీరియస్ ఒఫెన్స్. ముఖ్యంగా పాక్సోలో ఏంటంటే బెయిల్ కూడా దొరకదు, డైరెక్ట్గా లోపల వేసేయడమే, దాని తర్వాత ప్రాసిక్యూషన్ అండ్ ట్రయల్ నడుస్తూ ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ సీరియస్ ఒఫెన్స్. పిల్లల విషయంలో చాలా స్ట్రిక్ట్ పాక్సో యాక్ట్ ఉంది. సో డెఫినెట్గా ఇది అట్రాక్ట్ అవుతుంది. ఆయన మాట్లాడే మాటలు మనం చూసుకుంటే అసలు ఇవాళ రోజు రోహిత్ గారు, మీరు పోసాని గారి గురించి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అడిగే అవకాశం ఉందా? ఇందులో బిఎన్ఎస్ మాత్రం వేశారు, పోక్సో ఎందుకు వెళ్ళలేదని మళ్ళీ మీరు కోర్టులో ఏమైనా పిటిషన్ అంటే చూడాలి సార్. ఇన్ కేసు నాకు తెలిసి నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు జస్ట్ మనం పోసాని గారి మీద పో అని కొడితేనే మనకి యూట్యూబ్లో 100 బూత్ వీడియోస్ వచ్చేస్తాయి పోసాని గారి మీద. మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రైమా ఫేజ్ కూడా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. ఆయన ఎలా మాట్లాడాడు మీడియాలో, సోషల్ మీడియాలో, అన్ని చోట్ల ఆయన వీడియోస్ ఉన్నాయి క్లియర్గా. సో ఇవాళ రోజు తరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. పోలీస్ వారిని కూడా నేను కోరుకునేది అదే, తరో ఇన్వెస్టిగేషన్ జరిగి ఆ వీడియోస్ అన్ని క్లియర్గా చూసి నిజంగానే పోక్సో యాక్ట్ పరంగా కూడా అది ప్రైమా ఫేజ్ ఎస్టాబ్లిష్డ్ అయితే అవి కూడా పెట్టాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. లేకపోతే నిజంగా నేను కూడా ఒకవేళ అవసరం అయితే ఇంప్లీట్ అవుతాను. ఇఫ్ ఇట్స్ రియలీ నెససరీ దెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఇంట్రోగేషన్ ఆఫ్ ద AP
ఏపీ పోలీస్ ఇన్ దిస్ రిగార్డ్స్, డెఫినెట్గా నేను ఇంప్లీడ్ అవ్వాలనుకుంటే ఇంప్లీడ్ అవుతాను ఆ కేసులో. అయ్యి నేను అడగదలుచుకుంటే అడుగుతాను, నేను వేస్తానని. ఎందుకంటే ఇట్స్ వెరీ డిరోగేటరీ. ఎందుకంటే ఇది వాళ్ళు ఇవాళ రోజు నేను చెప్తున్నా రోహిత్ గారు, వైసీపీ గవర్నమెంట్ అసలు ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడిందంటే దే హ్యావ్ నార్మలైజ్డ్ ఎవ్రీథింగ్. అంటే నిజానికి నార్మలైజ్ చేస్తారు. కృష్ణకాంత్ గారు, పోసాని కృష్ణమురళి ఎవరి పేరులో చెప్పాడు, దానికి ఆధారాలు లేకుండా ఎవరి పేరులో చెప్తే చెల్లుతుందా అది? అంటే మీరు అడిగేది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి అంటే వేగ్గా నన్ను పలానా వాళ్ళు అనమన్నారు అని చెప్తే సరిపోతుందా? ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నాడు, దాంట్లోనే ఈయన ఒక ఇది ఫిలిం కార్పొరేషన్ డిపార్ట్మెంట్కి చైర్మన్గా ఏపీలో చైర్మన్ కింద కూడా పెట్టారు ఇతన్ని. వాళ్ళ గవర్నమెంట్లోనే పనిచేస్తున్నాడు అతను. సో ఒకవేళ పలానా సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేకపోతే పలానా సజ్జల భార్గవరెడ్డి గారు వీళ్ళ ద్వారానే వీళ్ళు ఇన్స్టిగేట్ చేస్తేనే నేను ఇలాంటివన్నీ మాట్లాడాను, వీళ్ళు స్క్రిప్ట్ పంపిస్తేనే నేను మాట్లాడాను అని ఆయన అంటే, సో ఖచ్చితంగా అది అట్రాక్ట్ అవుతుంది. బికాజ్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆయన వేరే వాళ్ళ పేర్లు కూడా చెప్తే డెఫినెట్గా వాళ్ళు కో అక్యూజ్డ్ కింద వాళ్ళని కూడా పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇక్కడ. అందుకనే కదా ఇవాళ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇమీడియట్గా ఆయన ముందస్తు బెయిల్ అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే హీ నోస్ దాట్ బికాస్ దెర్ ఇస్ ఆయన మీద కూడా ఇక్కడ అలిగేషన్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఆయన ముందస్తు బెయిల్కి మూవ్ చేసుకున్నారు ఇవాళ రోజు. మరి చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి నిజంగా. కృష్ణకాంత్ గారు, ఓకే, ఆడియన్స్ని అడుగుతున్నాను, తెలుగు రాష్ట్రాల ప్రజల్ని, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అడుగుతున్నాను. వైసీపీ నేతలు అంటూ ఉన్నారు కూటమి ప్రభుత్వం మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అని. పోసాని వైసీపీ నేతల పేర్లు చెబుతూ ఉండటంతో సజ్జల కోర్టు గుమ్మం తట్టారు, కోర్టు ముందుకు వెళ్ళారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కావాలని, మాకు సంబంధం లేని కేసులో మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా కూటమి ప్రభుత్వం వైసీపీని కక్ష సాధింపు చర్యలతో వైసీపీ నేతలపై కేసులు పెడుతుందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, కృష్ణకాంత్ గారు, కేవలం ఇప్పుడు పోలీసుల ముందు పోసాని కృష్ణమురళితో వాళ్ళ పేర్లు చెప్పించారు కావాలని భయపెట్టి అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అది ఎలాగో చెప్తారు సార్. ఇప్పుడు ఒకటి ఏంటంటే మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏదైతే దట్ ఈస్ లా, బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్స్ వాళ్ళు ఇస్తారో రేపటి రోజు ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రతి నేరస్తుడు అవి డినై చేస్తాడు. అవును నేను నిజంగా పోలీస్ వాళ్ళ ముందు ఒప్పుకున్నా అన్నది ఎవడు ఒప్పుకోడు అక్కడ. నిజంగా పోలీస్ వాళ్ళు ఇంట్రోగేషన్ దర్యాప్తులు వాళ్ళు ఒప్పుకున్నా కోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలిగేషన్స్ అని డినై చేస్తారు. అందుకే ట్రయల్ అవుతుంది. దెన్ ద ట్రయల్ స్టార్ట్స్. అప్పుడే కదా వాళ్ళు డినై చేస్తేనే ఇంకా నెక్స్ట్ వాళ్ళు కంటెస్ట్ చేస్తారు ఆ కేసుని, దాని ప్రకారం ముందుకెళ్తుంది అది. సో డెఫినెట్గా పోలీస్ వాళ్ళ ముందు ఇచ్చిన వాంగ్మూలాలు ఎలాగో కోర్టులో అవి నిజంగా చెల్లవు ఫ్రాంక్గా చెప్పాలంటే. బట్ ఇంట్రోగేషన్ పరంగా ఈయన ఒకవేళ పలానా ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్తే వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి పిలిచి ఇంట్రోగేషన్ చేసి దాంట్లో వీళ్ళు ఏమన్నా డైరెక్ట్ ఎవిడెన్సెస్ కానీ కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ కానీ అలాంటివి ఏమైనా సాధించగలిగితే అప్పుడు ఆ సదరు మిగతా ఇద్దరు వ్యక్తుల మీద కూడా వాళ్ళని కూడా కోఎక్యూజ్ కింద పెట్టి ఫైల్ చేయొచ్చు. కృష్ణకాంత్ గారు, ఇక్కడ లిమిటేషన్ ఏమైనా ఉంటుందా? ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి పోసాని కృష్ణమురళి కొన్ని అనకూడని వ్యాఖ్యలే చేశాడు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చు, న్యాయస్థానాలకు వెళ్ళి. సో అలాంటి ఆప్షన్స్ని కొన్ని నెలల పాటు ఉపయోగించుకోకుండా ఇప్పుడు వెళితే దానికి లిమిటేషన్ ఏమైనా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రభుత్వంలో వీళ్ళు కంప్లైంట్స్ ఇవ్వలేదని కాదు, మీరు చూసుకుంటే వీళ్ళందరూ అప్పుడు కంప్లైంట్స్ ఇవ్వడానికి వెళ్ళారు. కానీ అప్పుడున్న పోలీస్ వ్యవస్థ ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీకి తొత్తుల్లాగా పనిచేస్తున్నారో ఆ టైంలో వాళ్ళ కంప్లైంట్స్ తీసుకోలేదు. అదే ఇది క్లియర్గా వాళ్ళ రోజు అదే ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తే వీళ్ళు తీసుకోలేదు, ప్రైవేట్ కంప్లైంట్ వేసి వీళ్ళు మెజిస్ట్రేట్ ద్వారా వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేసి మళ్ళీ అక్కడి నుంచి మెజిస్ట్రేట్ గారు సదరు మెజిస్ట్రేట్ గారు డైరెక్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దర్యాప్తు చేయకుండా ఆ కేసుని అట్లనే నీరుగార్చారు. అవి కూడా అయినాయి. సో ఇవన్నీ అయితేనే అప్పుడు వారి గవర్నమెంట్లో అసలు పోలీస్ యంత్రాంగం అనేది అసలు పనిచేయలేదు. ఇవాళ రోజు మీరు చూసుకుంటే క్లియర్గా ఒకవేళ ప్రైవేట్ కంప్లైంట్ వేసి మళ్ళీ పోలీస్కి రిఫర్ చేసినప్పుడు అవి డెరోగేటివ్ కామెంట్స్ అని అన్నప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నప్పుడు పోలీసులు దాని మీద యాక్షన్ తీసుకోకపోతే ఎవరికైతే ఆ రోజు చేస్తే ఎస్హెచ్ఓకి అయితే రిఫర్ చేస్తారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశం 100%. అసలు ఇప్పుడు నిజంగా ఇది ఎందుకు మీరు అప్పుడు చర్యలు తీసుకోలేదు? ఎఫ్ఐఆర్ అయ్యింది. ఆ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మరి మీరు దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు? అది ఏ దశలో ఉంది? అసలు ఇది ఒకవేళ వీళ్ళు ఆ కేసులో ఎవిడెన్సెస్ దొరకక మేము క్లోజ్ చేసామన్నారు అనుకోండి, క్లోజర్ రిపోర్ట్ ఇస్తారు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా వీళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేయకుండా ఒకవేళ దీని మీద సరిగ్గా ఎవిడెన్సెస్ దొరకలే మాకు క్లోజర్ రిపోర్ట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ క్లోజర్ రిపోర్ట్ ఇస్తే అది మెజిస్ట్రేట్ పర్మిషన్తోనే క్లోజర్ రిపోర్ట్ వేసి అప్పుడు మెజిస్ట్రేట్ పర్మిషన్తోనే కేసు క్లోజ్ చేయాలి. మరి అవన్నీ చేశారా
వీళ్ళు. మరి అది ఏమైంది? ఆ ఎఫ్ఐఆర్ ఏమైంది? అప్పుడు ప్రభుత్వంలో వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అవి ఏమైనాయి? అవి కూడా ఇప్పుడు రోజు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా. అండ్ ఇప్పుడు మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక రియల్గా ఒక పోలీస్ యంత్రాంగం కరెక్ట్గా పనిచేస్తుంది. దే ఆర్ ఓన్లీ వర్కింగ్ యాజ్ పర్ ది లా. కరెక్ట్ గా పనిచేస్తుందా? పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో, ఓకే, ఎన్నికల ర్యాలీలో సభలో మాట్లాడిన మాటలను కూడా చూస్తున్నారు. మాకు అధికారం వచ్చిన రోజున చెమడాలు ఒలుస్తాం, బేడీలు వేసి నడిపిస్తాం అంటూ పవన్ కళ్యాణ్ ఆ రోజు ఆవేశంగా మాట్లాడిన మాటలను ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ప్రతీకారానికి దిగుతున్నారు అనుకోవాలా? లేదు, లేకపోతే చట్ట ప్రకారం? నో, నేను ఇప్పుడు చెప్తా క్లియర్గా. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్న ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వరకు రాజారెడ్డి కాన్స్టిట్యూషన్ నడుస్తుంది ఈ పలానా ఏపీలో, ఈ వైసీపీ గవర్నమెంట్లో. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నడుస్తుంది, అప్పుడు మేము కరెక్ట్గా యాజ్ పర్ లా మీ చెమడాలు వదులుస్తామన్న ఉద్దేశం ఆయన అక్కడ వ్యక్తపరిచారు. అంతేగాని నిజంగా ఇదేదో వాళ్ళని ఏదో దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళు చేసే పందాలు మేము చేయట్లేదు సార్. ఇవాళ రోజు మీరు చూసుకుంటే రోహిత్ గారు, పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసేటప్పుడు కూడా మన పోలీసు వారు, ఏపీ పోలీసు వారు ఎంతో ఉదాసీనంగానే వివరించారు. ఆయన ఏమి అంకుశం సినిమాలో సంఖ్యలు వేసి రివర్స్లో సినిమాలో తీసుకుని వచ్చినట్టు తీసుకురాలే. ఆయనకు మంచిగా టైం ఇచ్చారు, బట్టలు మార్చుకోవడానికి టైం ఇచ్చారు, మందులు వేసుకోవడానికి టైం ఇచ్చారు, వాళ్ళ వైఫ్కి మంచిగా మాట్లాడి ఆమెకి నోటీస్ సర్వ్ చేశారు. దాని తర్వాత ఈయనని బట్టలు మార్చుకొని అన్ని చేసిన తర్వాత ఈయన జాగ్రత్తగా తీసుకెళ్లి రిమాండ్లో మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయడం జరిగింది. ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చారు ఆయనని. ఆయనకు ఆరోగ్యం కూడా బాగాలేదంటే దాని